చింతలపూడి నియోజకవర్గానికి నూతన అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు మీ పేరు ప్రకటించడం అయితే జరిగింది. మర్యాదపూర్వకంగా నమస్కృతులు తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాల ఉద్యోగాన్ని కూడా వదులుకొని మీరు రాజకీయాల్లోకి రావడం అయితే జరిగింది. ఎటువంటి హామీలు ఇవ్వడం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు? సర్వీసు ఇంకో 1 ఇయర్ సర్వీస్ ఉందనగా కూడా ముందే వచ్చాను. మరి నేను నా పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు మీ ప్రణాళిక ఎలా ఉంటుంది? నా ప్రణాళిక ఏముందంటే నేను దాదాపు నాయకత్వ బాధ్యతల్లో ఏలూరు జిల్లాలోనే చింతలపూడి జిల్లా పెద్ద జిల్లా. దాంట్లో గ్రూపు రాజకీయాలు, ఎత్తులు, పై ఎత్తులు, కుత్తులు, కుయెత్తులు. ఇక్కడ ప్రధానంగా 2 గ్రూపులుగా ఉందనేది జనమంతా అనుకునే విషయం. టైట్గా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి విజయరాజు గారు. ఎలిజా గారిని తీసేసి మీకు టికెట్ ఇచ్చారు. ఎలిజా గారికి ఏమన్నా భరోసా ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చిందా? ఎలిజా గారు ఇక్కడ సోట్వాగులు కాకపోతే ఈ తలకాయ నొప్పులు, ఈ రాజకీయాలు, ఈ గ్రూపులు వీటన్నిటినీ ఎలా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారు? ప్రజాసేవనే ఒక లక్ష్యంగా ఎంచుకుంటే చిరస్మరణీయమైన జీవితం మనకు వస్తుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మీరే సార్. రేపు పొద్దున్న ఎలక్షన్లో ప్రజల దగ్గరికి ఏ విధంగా ముందుకెళ్తారు? మీ ఎజెండా ఏ విధంగా తీసుకెళ్తారు ప్రజలు? జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు చూసి వాళ్ళ పేద ప్రజలందరూ ఆయన్ని మళ్ళీ తిరిగి సీఎం చేసే ఉద్దేశంలో ఉన్నారు. మీ సీఎం గారి గలం వై నాట్ 175? వై నాట్ 175 అడిగే సత్తా ఉన్న ఏకైక